హాయ్ అండి. నా పేరు సౌజన్య. నేను ఆహ్, ఎంటెక్ కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ పబ్లిక్ సెక్టార్‌లో వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ నేనొచ్చేసి ఎంటెక్ చదువుకునేటప్పుడే అనుకున్నాను ప్రొఫెసర్ కింద చేద్దాము అని. కానీ ఈలోపే నాకు జాబ్ రావడం, ఇలా నేను డిస్ట్రాక్ట్ అయిపోవడం జరిగింది. ఆహ్, కానీ ఎక్కడో నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఏదో చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను అని. బట్ చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. బట్ ఇంకా ఎందులోని నేను ప్రిలిమ్స్ అవుతున్నాయి. మెయిన్స్ వరకు వెళ్తున్నాను. కానీ సక్సీడ్ అవ్వలేకపోతున్నాను. ఏమో ట్రై చేయాలి. అండ్ ఫ్యామిలీ, వర్క్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలంటే ఈ రోజుల్లో కష్టమే. కష్టము అంటే కష్టము గూడా కాదు. గట్టిగా కృషి చేస్తే పర్వాలేదు. కానీ నాకు కుదరడం లేదు. నా జాబ్‌కొచ్చేసి టైం ఎక్కడా దొరకటం లేదనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు మాకు అని అనుకోవద్దు. శ్రీమాత్రే నమః అనే ఛానల్ నేను పెట్టడం జరిగింది. ఇందులో పిల్లలకి ప్రత్యేకంగా చిన్న పిల్లలకి ఇప్పుడు తెలుగు అనేది చాలా తక్కువగా పిల్లలు నేర్చుకుంటున్నారు. తెలుగు రాయడం గాని అది కూడా ఇబ్బంది పడుతున్నారు. నేనొచ్చేసి ఇందులో తెలుగు పద్యాలు, తెలుగు మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను వాళ్ళకి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇదే కాదు ఇంకా చాలా వరకు అంటే ఒక మహిళ, స్త్రీ పరంగా అంటే ఏదో నేను మోటివేషన్ ఇస్తానని నేను చెప్పడం లేదు గానీ, ఒక స్త్రీకి ఆహ్, తను లైఫ్‌లో ఫేస్ చేసిన చాలా సిట్యుయేషన్స్‌ని బయటికి రావడానికి చాలా భయపడుతున్నారు. ఆహ్, చాలామంది బయటకొస్తున్నారు. వస్తున్న వాళ్ళు కూడా చాలా కామెంట్ చేస్తున్నారు. ఆహ్, అది ఎందుకనేది మనం అంటే అందరి మైండ్ సెట్‌లు ఒకలాగా ఉండవు కదండీ. అందరి వ్యక్తిత్వాలు ఒకలాగా ఉండవు. కానీ చాలామంది బయటకొస్తున్నారు. అండ్ ఈరోజు సొసైటీలో చాలా వరకు చూస్తున్నాము. మర్డర్స్ కానీ, లేకపోతే చిన్న పిల్లల పైన అటాక్స్ కానీ, ఇవన్నీ చాలా చూస్తున్నాము. నాకు తెలిసినంత వరకు నేను మీతో కొన్ని చేసుకోవాలనుకుంటున్నాను. డైలీ సొసైటీలో నేను చాలా మందిని ఫేస్ చేస్తూ ఉంటాను. చూస్తాను కూడా చాలా కొన్ని ఫ్యామిలీస్ ఆహ్, అంటే ఫినాన్షియల్ సపోర్ట్ లేక గానీ, మెంటల్ సపోర్ట్ లేక గానీ చాలా అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల కూడా చాలా బాధపడుతున్న వాళ్ళున్నారు. కొంతమంది వరకు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇలాంటివి చాలావి మన ఛానెల్‌లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమో ఆహ్, స్త్రీయే సపోర్ట్ అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా నాతో ఉండి ముందుకొస్తారనుకుంటున్నాను. ఆ జగన్మాత ఆహ్, జగ జగత్ జగన్మాత తోడుతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేసి బయటకొచ్చానండి. స్పిరిచువాలిటీలోని చాలా అంటే చాలా పీస్‌ని తీసుకున్నాను.